ఉంటా చేసేసి వెళ్ళిపో. నీ కొడుకుని నువ్వు చూసుకో. భార్యతో మాట్లాడలేదా? మన ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాము, ఎన్నోసార్లు మాట్లాడాను, ఇష్టపడి చేసుకున్నాము, ఇద్దరం కలుసుకుందాం, బాబు పుట్టాడు అని ఎప్పుడు అనుకోలేదా మీరు? మాట్లాడలేదు సార్, బతిలాడతాను ఇప్పుడు కూడా బతిలాడు. బాబు జీవితం పాడైపోతుంది, నువ్వు ఇట్లా చేయబాకు. బాబు వాడు ముగ్గురు 3 దిక్కులు అయిపోయాం సార్. ఇప్పుడు నేను ఇక్కడ, బాబు అక్కడ ఊర్లో. మాట్లాడితే ఏం చెప్పింది తను? భార్య ఏం చెప్పింది మీకు? ఏం బాధ? మనం కాంప్రమైజ్ అవుదాము, ఈ గొడవలు ఎందుకు, చిన్న చిన్న విషయాలే కదా, ఈగో ఇష్యూసే కదా, ఒక రకంగా ఇమ్మెచ్యూర్ ఇష్యూసే కదా అంటే తన రెస్పాన్స్ ఏంటి? లేదు నేను నీతో ఉండను కరాకండి చెప్తుంది సార్, అదే నాకు అర్థం కానిది. ఒకసారి మీ భార్య కాల్ చేయండి లైవ్లో మీరు. సో శ్రీధర్ గారు తన భార్య కాల్ చేస్తున్నారు ఇప్పుడు. సో నిజంగా మీకేమనిపించింది? చాలా 20-25 నిమిషాల పాటుగా తను మాట్లాడిస్తూ ఉన్నాం మనము. సో ప్రజెంట్గా తను కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా తను చెప్తోంది. కానిస్టేబుల్ తన భార్య తనని ఇబ్బందులకు గురి చేస్తోంది, పిల్లవాడిని పట్టించుకోవడం లేదు, తను చెప్తున్న మాట. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా మాకిద్దరికి పరిచయం అయింది, కలుసుకున్నాము, ఆ తర్వాత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు నన్ను ఈ రకంగా వేధింపులకు పాల్పడుతుందని చెప్తున్నాడు. ఇక్కడ నాకు మాత్రం వేధింపులు ఏం కనిపించలేదు, చిన్న చిన్న ఇష్యూస్. ఏం చెప్తున్నారు ఆయన? రాత్రిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నాకు భార్య నాకు చెప్తూ ఉండేది, బెదిరించేది, మొహం పగులుతుందని చెప్పి బెదిరించేది, ఇంకా నన్ను రకరకాలుగా మాట్లాడేది అని చెప్పి చెప్తున్నారు. ఎత్తట్లేదా? సో తను ఒకసారి నాకు ఇవ్వండి. ప్రస్తుతానికి తన భార్య అమృతకి మనం కాల్ చేస్తున్నాం, తను అటెండ్ చేయడం లేదు. ఎస్ పీసీఆర్ ప్లీజ్ గో ఆన్ ట్రైయింగ్. సో పీసీఆర్ మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ ప్రయత్నాల్లో ఎప్పుడు కానీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కూర్చొని మాట్లాడుకొని ఇది తప్పు, ఇద్దరు తెలిసి తెలియక ఇట్లా పిచ్చి పిచ్చి చేసుకుంటున్నారు, మీ పిల్లవాడు పుట్టాడు, ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించాడని ఎక్కడ చెప్పినట్లేదా? మాట్లాడారు సార్, ఒక మార్చిలో వెళ్ళి మా ఊర్లో మాట్లాడాం, మాట్లాడింది, మళ్ళీ వచ్చాము, బాగుంది, మళ్ళీ సడన్గా ఇట్లా ప్రతిసారి 2 నెలలకోసారి 2 నెలలకోసారి మాట్లాడు. ఓకే అని ఒప్పుకుందా? అప్పుడు ఒప్పుకోలే, వాళ్ళు చెప్పారు అట్లా కాదమ్మా ఇది సంసారము అని, బాబున్నాడు, మీరు ఇట్లా మాట్లాడుకుంటే కరెక్ట్ కాదని సర్ది చెప్పి పంపించారు. నాకెవరేం చెప్పవల్ల నాకు తెలుసు అని ఆమె అసలుకి. ఇప్పుడు మీరు ఇద్దరు ఇష్టపడే కదా ఒక రకంగా, అన్నీ ఏదైనా కలిసి పంచుకుందాము, కష్టమైన సుఖమైన మన ఇద్దరు అనుభవిద్దామని చెప్పి ఒక వెబ్సైట్, ఒక మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం అయ్యి పెళ్లి ఖర్చు ఇద్దరే పెట్టుకున్నారు కదా, ఇద్దరు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోలేదా? ఎందుకు మాట్లాడుకోలేదు సార్? ఏం మాట్లాడేది? మీరేం చెప్పేది, తను ఏం ఆన్సర్ ఇచ్చేది? ఏదైనా మాకు ఫైనాన్షియల్ విషయం కానీ ఏదైనా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. బాబు విషయం అయినా కూడా నేను చెప్పేవాడిని, కానీ బాబు ఆమె ఎక్కువ, వాడికి ఇప్పుడు 3 years వస్తుంది సార్ దగ్గర, వాడికి ఇప్పటి వరకు మాటలు రావు. స్పీచ్ థెరపీ ఇప్పించమంటే ఆమె వస్తాయిలే అని అనింది. ఏంటంటే లోన్లీగా ఉన్నాడు, మాకు పిల్లలు లేరు అనమాట, వాడు ఒక్కడే కదా కిడ్, అందువల్ల రాలేదు. సరే అనేసి స్కూల్ పంపిస్తే వస్తుంది కదా అని అనుకుంటే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాడిని 1 వారం రోజులు కూడా పంపించలా స్కూల్కి. నేను మా మదర్కి బాగాలేదని మొన్న ఊరికి వెళ్ళాను సార్, ఆమె స్కూల్కి పంపించేసి ఆమెతో తిప్పుకుంది. బాబు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు మా మదర్ దగ్గర వదిలేను. నాకు ఈ టెన్షన్స్లో నాకు కిడ్నీలో పెయిన్స్ వచ్చేది సార్, నాకు ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం, వాడికి హెల్త్ ప్రాబ్లం. అలాంటి హెల్త్ బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 2.5 years సార్. 2.5 years బాబుని తల్లికి తండ్రికి దూరంగా, తండ్రికి దూరంగా ఉన్న కొన్ని సందర్భాలు అడ్జస్ట్ అవుతున్నాం, కానీ తల్లికి దూరం చేసి మీ అమ్మ దగ్గర పెట్టేశారా? దూరం మీ డిసిషనా? నా డెసిషన్ కాదు. ఇప్పుడు అక్కడ ఆమె డ్యూటీ చేసుకుంటుంది, ఇప్పుడు వాడు అక్కడైతే బాగుంటాడు సేఫ్గా, అక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ బాగుంటాడు మా మదర్ దగ్గర, అందువల్ల అక్కడ తీసుకొని అక్కడ ఉంచాను. భార్య యాక్సెప్ట్ చేసిందా అక్కడ ఉండడానికి? ఎక్కడ ఆమె యాక్సెప్ట్ చేయట్లా అక్కడ ఉండడానికి. ఆమె వస్తే మా ఇంట్లో ఉంచుకుంటాం కదా, ఆమె రానంటుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇవ్వాలంట. వాడు అక్కడ ఉండడు, లాస్ట్ టైం తీసుకొని పోయి వెళ్ళి కూడా వాడు ఉండక వచ్చేసింది. బాబు అక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఆయనేనా? పీసీఆర్ ప్లే చేయండి. అంత చిన్న బాబుని ఇప్పుడు తనకి డెఫినెట్గా తల్లి అవసరం సార్. ఆమె నేనే చూశాను సార్ వాడిని చిన్నప్పటి నుంచి, ఆమె డ్యూటీలో ఆమెకు టైం ఉండదు. నేను తల్లిలాగా నేను చూశాను వాడిని చిన్నప్పటి నుంచి. ఆమె ఎక్కువ ఆమె డ్యూటీస్ తెలుసు కదా సార్. ఆమె ఇప్పుడు సపోజ్ ఆమెకి ఇచ్చినా కూడా ఆమెకి టైం ఉండదు, ఆమె వేరే వాళ్ళ మదర్ వాళ్ళు అంత అలవాట్లేదు వాడికి.
మీరు పోలీసులు ఆశ్రయించారు ఈ సమస్యల పైన, తను పనిచేస్తున్న పిఎస్ కూడా వెళ్ళాను మాట్లాడాను, సార్తో మాట్లాడాను, ఆయన చెప్పారు, సర్ద చెప్పారు. ఎవరితో మాట్లాడారు మీరు? సిఏ సార్ తోటి, సత్యనారాయణ గారు మంచిగా ఉండండి, మీరు ఇట్లా చిన్న చిన్న విషయాలు గొడవ పడొద్దని చెప్తే నేను ఆ స్టేషన్కి వెళ్ళానని నా మీద కక్ష కట్టింది సార్ ఆమె. నేను పనిచేసే దగ్గరకు వచ్చి చెప్తావా? తనతో పాటుగా వెళ్ళారు మీరు? తనతో పాటే వెళ్ళాను. ఒకసారి నేను కూడా డైరెక్ట్గా సంతోష్ నగర్ పిఎస్ సిఐ గారు సత్యనారాయణ గారికి కాల్ చేద్దాం, బికాజ్ తనకి ఎంత అవేర్గా ఉందో చూద్దాం ఒకసారి. మరి తను ఆశ్రయించారా లేదా నిజంగానే అని. నేను ఇప్పుడు సంతోష్ నగర్ పిఎస్ సిఐ గారికి కాల్ చేస్తున్నాను లైవ్లో. సార్ సత్యనారాయణ గారా? సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, మీరు ఆర్టీవీ లైవ్లో ఉన్నారు, నేను మనోజ్ని మాట్లాడుతున్నాను, యాంకర్ని. జస్ట్ ఫర్ 2 minutes సార్. సార్ వినిపిస్తోందా? హలో సార్ ఆర్టీవీ లైవ్లో ఉన్నారు మీరు, నేను మనోజ్ని మాట్లాడుతున్నాను, యాంకర్ని. జస్ట్ ఫర్ 2 minutes సార్. సార్ రైట్, ఇక్కడ మీ పిఎస్లో పనిచేసే అమృత కానిస్టేబుల్ వాళ్ళ హస్బెండ్ శ్రీధర్ వచ్చారు మా దగ్గరికి. తన భార్య తనని వేధింపులకు పాల్పడుతోంది, మాట్లాడడం లేదు, ఇంకా చాలా సమస్యలు చెప్తున్నారు. మీ కన్సిడరేషన్లో ఉందా? మిమ్మల్ని కలిశానని చెప్తున్నాడు ఆయన. మీ కన్సిడరేషన్లో ఉంది సార్? మీ దృష్టిలో ఉందా? అది భార్యాభర్తలు ఇష్యూస్ ఉంటాయి సార్, దాని గురించి మనం పెద్దగా డీప్ గా మాట్లాడకూడదు. అది ఏంటంటే ఇవన్నీ ఏదైనా ఉంటే ఆయన త్రూ మీడియేషన్ ద్వారా వెళ్ళాలి. ఓకే, ఏదైనా మీడియేషన్ ద్వారా అప్పీల్ అయితే బాగుంటుంది. ఆయనకి అదే సజెషన్ చేశాను. ఆయన ఉండే మీర్పేట ఏరియాలో ఉంటారు, మేము ఆ పోలీసులో పనిచేస్తారు. ఓకే, మనం జనరల్ గా ఇట్ల గురించి పెద్దగా డిస్కషన్ చేయకూడదు పబ్లిక్ వ్యూలో, ఎందుకంటే ఆమె లేడీ కాబట్టి. ఆఫ్ కోర్స్ కాకపోతే తను ఏం చెప్తున్నారంటే, లేడీ గురించి మనం పబ్లిక్ వ్యూలో నిన్న నా ఇంటికి వచ్చారు, నా ఇంటిపై దాడి చేశారు, చంపుతాన్ని బెదిరించారు, సామాన్లు తీసుకెళ్లారని చెప్తున్నాడు ఆయన. జనరల్ ఉంటే ఆయన లోకల్ పోలీస్ పోయి అప్రోచ్ అవ్వాలి, కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోలీసులో కాల్ చేస్తే పోలీసులు కూడా వచ్చి తను కానిస్టేబుల్ కాబట్టి తనకే సపోర్ట్ చేశారు. అట్లాగా పోలీసు ఎవరు ఫేవర్ చేయరు. ఆయన లోకల్ పోలీస్ ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చుకుంటే ఆయనకి ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పబ్లిక్ వ్యూలో మాట్లాడొద్దు. థ్యాంక్ యూ అండి. సో తను ఏం చెప్తున్నారంటే, షీఈ్ ఎ లేడీ కాబట్టి పబ్లిక్ వ్యూలో మాట్లాడొద్దు అంటున్నారు, బట్ తను కూడా పోలీసులను ఆశ్రయించాను అంటున్నారు. సిఐ గారి కన్సిడరేషన్లో అయితే ఉంది. సో తను ఏం చెప్పారు మీరు చెప్పండి, వెళ్ళి ఆశ్రయించినప్పుడు తను ఏం చెప్పారు? ఆయన సర్ద చెప్పాడు సార్, నాకు చెప్పాల్సింది నాకు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే మీ ఇష్యూ ఏందనేది ఫస్ట్ ఆయనకు అర్థమైంది. నాకైతే అర్థం కాలేదు ఇప్పటివరకు మీ ఇష్యూ ఏందనేది. నాకైతే క్లారిటీగా నాకైతే, బికాజ్ నేను జీరోగానే ఉన్నాను. ఇంకా మీ ఇద్దరి మధ్యలో అసలు గొడవలు ఏంటి అనే దానికి కారణం ఇంకా నాకు అర్థం కావడం లేదు. మీరు మూడో పర్సన్ అంటున్నారు, ఆ మెసేజ్ చూపిస్తే ఒక ఫ్రెండ్ చాటింగ్ లాగానే ఉంది. నాకైతే ఏం తప్పు పట్టాల్సిన అవసరం అయితే కనిపించలేదు అందులో. సో ఆ ఎస్సీఐ గారికి ఏమర్థమైంది, ఆయన ఏం చెప్పాడు? సిఐ గారు ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు బాబుని చూసుకుంటున్నావు కదా, సరే నువ్వు ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ చెయ్యి, ఆమె మామూలు అవుతుంది అని చెప్పారు ఆయన. నేను వర్క్ స్టార్ట్ చేసుకున్నాను, అప్పటికే స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేయగానే ఈ విధంగా మళ్ళీ గొడవ పెట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని పని చేయమని అడిగారు ఎప్పుడైనా మీ భార్య? పని చేయ ఏం లేదండి, మాకు బాబు ముఖ్యం అని చెప్పేది నాకు. ఇప్పుడు మనం బాబు, మీ సమస్య ఇక్కడ పని, మీరు పని చేయడం కోసం కాదు, ఆమెను అడగండి కావాలని ఆయన అన్నారు అట్లా. అందువల్ల ఆమె ఏమన్నా ఇంటెన్షన్ ఏమన్నా నేను అడిగాను, ఆమెను కూడా అడిగాను. ఇప్పుడు నేను వెళ్తాను, నేను ఇప్పుడు కూడా వెళ్తాను, బాబుని ఎవరు చూడాలి? మీ మదర్ వాళ్ళ దగ్గర పెడతాను, వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు మార్కెట్లో, వాళ్ళు చూసే వీలు లేదు. వాళ్ళ మదర్ ఏమన్నది, మార్కెట్లో పెట్టండి తీసుకొచ్చి నేను చూస్తాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనే ఫీలింగ్ ఉందా? నాకేం లేదండి అలా ఫీలింగ్. ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు పనికి వెళ్తారు, వాళ్ళు సరిగా చూసుకోరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవేర్నెస్ లేదు అంటే. వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా పట్టించుకోలేదండి వాడు, వాళ్ళు ఇంట్రెస్ట్గా పట్టించుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారో, బాబుని కూడా నాకు భయం వాళ్ళ దగ్గర పంపించాలంటే. వాడు పుట్టడమే లైట్ వెయిట్గా పుట్టాడు, అందువల్ల కొంచెం కేర్ఫుల్గా చూసుకున్నాను నేను. ఆమె డ్యూటీకి వెళ్ళినా ఎక్కువ తల్లి పాత్ర నేను పోషించాను వాడిని, ఎందుకంటే ఆమె బిజీగా ఉంటుంది, ఆమె డ్యూటీ టైమింగ్స్ ఉండవు. సరే కొంచెం ఇటు పెద్ద అయిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం నేనేదో ఒకటి చేసుకుందామని నేను అనుకున్నాను. ఆమె ఇద్దరు అండర్స్టాండింగ్ పరంగానే మేము ఉంది. బట్ ఒక్కసారి మళ్ళీ నిన్న తన ఇంటికి వచ్చిన తన భార్య తనని బెదిరింపులకు పాల్పడి చంపేస్తానని చెప్పి తనని ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి తన సామాగ్రి, అంటే వాళ్ళు రెంటుకున్నటువంటి ఇంట్లో నుంచి సామాన్ తీసుకెళ్ళిందంట. సో నాకైతే చాలాసేపుగా ఆయన మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా, మీకేం అర్థమైందో చెప్పండి. సో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ అసలు సమస్య ఏంటనేది నాకైతే ఇంకా జీరో, బికాస్ ఇక్కడ ఒక బిగ్ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూ పరంగా ఇద్దరికి విభేదాలు వచ్చాయనేది మాత్రం నాకైతే అర్థం కావడం లేదు. తను చెప్తున్న మాట ఏంటి, నా మాట వినదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా నన్ను భర్తగా ట్రీట్ చేయకుండా నన్ను ఇంకా మొహం పగిలిద్ది,
పీక మీద కాలేసి తొక్కేస్తా అంటే తనని భర్తగా ఒక రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేయకుండా మాట్లాడుతుంది అనేది మాత్రం ఒకటి అర్థమవుతోంది. మీ సమస్య అదేనా? కేవలం అదొకే సమస్య, అదొకటే సమస్య. మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే సమస్య. రెస్పెక్ట్ అని కాదు, ఇదే ఈ విధంగా మాట్లాడటం, గొడవపడటం, వెళ్ళటం, బాబుని కూడా వదిలేసి. బాబు బాధ్యత ఆమెకే కదా సార్, నాకంటే కూడా తల్లి బాధ్యత ఎక్కువ కదా, తల్లే ఎక్కువ చూసుకోవాలి కదా. సరే ఆమె డ్యూటీ టైంలో బిజీగా ఉంటుంది, సరే ఓకే. ఒకవేళ రానప్పుడు నేను ఫీడింగ్ చేస్తా, దూరంగా ఉన్నప్పుడు. ఆమె ఉన్నప్పుడు ఆమె పట్టించుకోవాలి కదా బాబుని. ఏదైనా బాగలేనప్పుడు ఎందుకు బాబుని ఎందుకు పట్టించుకోవడం లేదు మరి? ఏమో సార్, ఆమెకు అసలు బాబు అంటేనే ఇంట్రెస్ట్ చూపించదు. అది పట్టించుకున్నామైతే ఏ తల్లి అయినా 9 నెలలు మోసిన తల్లి, ఏ లేడీ అయినా 1 గంట కనపడకపోతే తల్లడిల్లిపోతారు తల్లి. ఆయన రావాలి కదా. ఇప్పుడు నా మీద కోపం సార్, నా మీద కోపం, పిల్లోడు ఏం చేయలేదు కదా ఆమెని. పిల్లోడి గురించి రావాలి కదా, చూసుకోవాలి కదా. అక్కడెక్కడో ఉండి నాకు పిల్లోడిని పంపించు అని అంటే అది ఎట్లా కరెక్ట్? ఇల్లు ఉంది కదా మనకంటూ, ఒక ఇల్లు. పిల్లవాడు కనిపించడం లేదని మీ పైన కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడైనా? అవి ఇవ్వలేదండి, ఇవ్వలేదు. ఒకసారి మీర్పేట పిఎస్లో కూడా వెళ్ళాము, సార్ కూడా చెప్పారు, అమ్మా నువ్వు బాధ్యత గల డ్యూటీలో ఉన్నావు, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లమ్మా సర్దుకోవాలి అని చెప్పి పంపించారు ఆయన. సో ఫైనల్గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే? ఒక్కటి సార్, ఆమె మారి మంచిగా ఉంటే నా బిడ్డకు కూడా తల్లి కావాలి కదా సార్. తల్లి కావాలి కదా నా బిడ్డకు కూడా. తండ్రి కావాలా, తల్లి కావాలా. ఆమె ఫస్ట్ ఎట్లా ఉందో అలా ఉంటే నాకు అలాంటి అమృత కావాలి నాకు. ఫస్ట్ ఎలా ఉండేది మీ దగ్గర? ఎంతో ఎఫెక్షన్గా, ఒక మంచిగా ఉండేది. ఎవరు మార్చారు మధ్యలో? ఆమె మైండ్ సెట్ మార్చేశారు. అప్పుడు డైరెక్ట్గా నేను కూడా ఒకసారి మీ అత్తగారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దేవి గారు కదా, 63. సో మీరు ఎప్పుడైనా కూర్చుని మాట్లాడుకున్న సార్ తన రెస్పాన్స్ ఎలా ఉండేది? మీరు కూర్చుని మాట్లాడుతూ ఉంటుంటే ఇట్లా కాదు ఇట్లా ఉందామని అంటే ఏమైనా చెప్పేదా? పోనీ మీ అత్త వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది? వాళ్ళ రెస్పాన్స్ అసలు బాగుండేది కాదండి. వాళ్ళు అసలు మా సంబంధం లేదు, నన్నే తిట్టేవాళ్ళు. మీరు ఏమని పోనీ కంప్లైంట్ అది ఇవ్వాలి కదా, మీరు ఏం చెప్పేది? ఏమని చెప్పేది? ఏమని కంప్లైంట్ ఇచ్చేది? ఎందుకు వస్తాయి మీకు ఊరికే గొడవలు, ఎందుకు మంచిగా ఉండు, ఆమె ఏమంటుంది నిన్ను, ఆమె పని చేయాలా, మళ్ళీ ఇచ్చి అది ఇది అని నన్ను అసలు బండబుద్ధులు తిట్టేది. ఓకే, మీ మామగారు మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత, లేకపోతే మీకు ఆల్రెడీ తోడలుడు ఉన్నారంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకోలేదండి. వాళ్ళ బంధువులు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళ గురించి మేము పట్టించుకోమన్నారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మరి అయితే? ఆమె ఫస్ట్ ఉన్న అమృతాల లాగా వచ్చి బాబుని మంచిగా చూసుకొని, మంచిగా పోలీసులు కానీ డాక్టర్లు కానీ తన వ్యక్తిత్వాన్ని మార్చలేరు. నిజంగా మీరు చెప్పినటువంటి ఆ వ్యక్తిత్వం మీకు ఇబ్బంది కలిగితే ఆ వ్యక్తిత్వాన్ని ఎవరు మార్చలేరు. తను ఇలా అంటోంది, నన్ను మాట్లాడుతోంది అంటే ఇలా మాట్లాడక అమ్మ అని వరకు మాత్రం చెప్పగలుగుతారు. కానీ తను నిజంగా మాట్లాడితే ఇప్పుడు వన్ సైడ్ మీ వర్షన్ అర్థమైంది నాకు. ఇప్పుడు అమృత కనుక నిజంగా మన లైన్లోకి వస్తే పీసీఆర్ ట్రై చేస్తున్నారా? తను లైన్లోకి వచ్చిన తర్వాత చూద్దాం తన రెస్పాన్స్ ఇస్తారనేది, తన వర్షన్ కూడా తీసుకుందాం. బట్ తన వ్యక్తిత్వం నిజంగా ఇలా ఈ రకంగా ఉందనంటే పోలీసులు చెప్పినా మారదు, డాక్టర్లు చెప్పినా మారదు. సో మీరే మార్చుకోవాలి, మీ భార్యని ప్రేమతోనే ఏ రకంగా మీరే మార్చుకోవాలి. అటువంటి ప్రయత్నాలు మీరు ఏం చేశారు అంటున్నాను నేను. చేశానండి, నేను ఎంతో ఆమెకి చెప్పి చూశాను. నేను అట్లా కాదు, అట్లా మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదు. నేను అడిగితే నువ్వెవడు అని అంటే, నేను భర్తను కదా సార్, పెళ్లి చేసుకున్న భర్తను కదా, నువ్వెవడు నన్ను అడగటానికి, నీకేం సంబంధం?